జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారి యాజమాన్యంలో ఆయన పాలకుడిగా ఉండగా సాక్షి ఉద్యోగులందరికీ ప్రభుత్వంలో వివిధ విభాగాల ద్వారా జీతాలు ఇచ్చారు. అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసింది వాళ్ళ పత్రిక ఆదాయం పెంచుకోవడానికి, వాళ్ళ పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడానికి, వాళ్ళ పత్రిక సిబ్బందికి ప్రభుత్వంలో జీతాలు ఇచ్చుకోవడానికి అన్నట్టుగా పాలనా హయాంలో వ్యవహరించారు. మొన్న మయన్మార్లో భూకంపం వచ్చింది, కానీ సాక్షిలో మాత్రం తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే రాస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలకుడిగా ఉండబట్టే మయన్మార్లో భూకంపం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండబట్టే, జగన్మోహన్ రెడ్డి లేకపోబట్టే ట్రంప్ సుంకాలు పెంచాడు. అదే జగన్మోహన్ రెడ్డి కనుక ఉన్నట్టయితే ట్రంప్కి వెన్నులోంచి వణుకొచ్చేసి మిగిలిన దేశాల సంగతి ఏమో కానీ భారతదేశం విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి నేను అక్కడ సుంకాలు విధించట్లేదని చెప్పని విరమించుకునేవాడు. అంటే వాళ్ళ పర్సెప్షను, వాళ్ళ ఎలివేషన్ అట్లా ఉంటుంది. నోరు తెరిస్తే వాళ్ళని వాళ్ళు పొగుడుకోవాలి, ప్రత్యర్థుల్ని దూషించాలి. ఇది సాక్షి యాజమాన్యం, సాక్షిలో పనిచేస్తున్న పత్రికా సిబ్బంది, జర్నలిస్టులు మెయింటైన్ చేసే జర్నలిస్టిక్ విలువలు, పత్రికా విలువలు.